హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీలలో ఉండేవాళ్ళు రోటి పచ్చళ్ళు మిస్ అవుతూ ఉంటారు కదండి. అలాగే బ్యాచిలర్స్ కూడా ప్రత్యేకించి రోళ్ళు అనేవి ఉండవు కదా. మరి అటువంటి వారి కోసం నేనైతే ఇక్కడ మీకోసం అయితే రోటి పచ్చడి అయితే తీసుకొచ్చేసాను. రోలు లేకుండా రోటి పచ్చడి మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మిక్సీలో వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. అదే ఈ విధంగా చేసుకుంటే ముక్కలుగా తగులుతూ చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక 20 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 అయితే పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. చాలామంది పచ్చిమిర్చి అదేవిధంగా వేసేస్తూ ఉంటారు. అలా వేసినట్లయితే వేయించేటప్పుడు పేలుతాయి కాబట్టి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే ఘాట్లైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకున్నాను. మనం పచ్చిమిర్చి టమాటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. చాలామంది పచ్చిమిర్చి టమాటా రెండు కలిపి వేయించేస్తూ ఉంటారు. ఆ విధంగా వేయించుకోవడం వల్ల పచ్చడి అనేది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా విడివిడిగా వేయించుకున్నట్లయితే పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవి మనం వేయించుకునేటప్పుడు ఈ విధంగా అయితే మూత పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటమంటూ ఉంటాయి కదా. ఆయిల్ వేయడం తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. వీటిని చక్కగా వేయించేసుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. పచ్చిమిర్చి బాగా వేగాలి. అలా వేగకుండా కొంచెం వేగినట్లయితే పచ్చడి బాగా కారంగా అనిపిస్తుందండి. ఈ విధంగా వేగడం వల్ల ఎంత కారం ఉన్న పచ్చిమిర్చి అయినా సరే మీడియంగా కారం అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే వేయించేసుకున్న తర్వాత ఇవి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చాయి. ఇంతకు మించి ఇంకా కలర్ రాకూడదండి. ఈ విధంగా మధ్యస్థంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. మనకి చాలా మందికి ఇళ్లలో రోళ్ళు అనేవి ఉండవండి. సిటీల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మిక్సీలో వేసుకున్నట్లయితే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అసలు ఏ టేస్ట్ ఉండదండి. కాబట్టి ఈ విధంగా అయితే మనం రోట్లో దంచుకున్న పచ్చడి అయితే చక్కగా నోటికి తగులుతూ చాలా బాగుంటాయండి. రోటి పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళంటూ ఉంటారా? చాలామంది మిక్సీలో పచ్చడి అస్సలు ఇష్టపడరండి. కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అయితే తీసేసుకున్న తర్వాత నేనైతే టమాటాలను అయితే వేసేసుకున్నాను. వీటిని బాగా వేగనివ్వాలండి, అంటే మగ్గిపోనివ్వాలి. చక్కగా దగ్గరగా అయితే అయిపోనివ్వాలి. ఆ విధంగా అయితే టమాటాలని వేయించుకుందాము. ఇది మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మూత పెట్టేసుకుని బాగా దగ్గరగా అయితే వేగనిద్దాము. వాటర్ అనేవి మరీ ఎక్కువగా ఉండకూడదు, అలాగని బాగా డ్రైగా కూడా అయిపోకూడదండి. కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది ఇంకొక 2 నిమిషాలు అయితే వేయించుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి రోలు లేకపోయినా సరే ఈజీగా మిక్సీలో కాకుండా పచ్చడి అనేది తయారు చేసుకోవడం వల్ల ఎప్పుడు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసి కడుక్కుని అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం టమాటాలు అయితే ఒకసారి చూద్దామండి. 2 నిమిషాల తర్వాత అయితే మనకి టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదైతే పూర్తిగా చల్లారనివ్వాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మన రోల్ అయితే చూద్దామండి. చూసారా, రోల్ అని చెప్పి చాపర్ చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఇదేనండి మన రోలు. అలాగే మిక్సీ ఏదైనా సరే ఇదే. ఇప్పుడు ఇందులో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. అచ్చం మన రోట్లో నూరిన పచ్చడిలాగే ఉంటుందండి. ఏమాత్రం తేడా అనేది కనిపెట్టడం చాలా కష్టం. అంత బాగుంటుంది పచ్చడి. ముందుగా అయితే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మనం మిక్సీలో వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మిక్సీ అనేది తన్నేస్తుంది. ఇది మాత్రం ఆ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి. అప్పటికప్పుడు కూడా వేడివేడిగా ఉన్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు. మనం మిర్చి వేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే తర్వాత వేసుకోవాలి చివరిలో. ఈ 2 అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి దీనిని కొంచెం చాప్ చేద్దామండి. ఇవి అయితే మనకి పచ్చిమిర్చి, వెల్లుల్లి చక్కగా క్రష్ అవుతాయి, అంటే ముక్కలు ముక్కలుగా అవుతాయి. చాలా బాగుంటుంది పచ్చడి. మనకి మరీ మెత్తగా అయిపోదు, అలా అని
మిర్చి లాగానే ఉండదు, చాలా బాగుంటుంది పచ్చడి. చూసారా, ఈ విధంగా అయితే ఒక 3-4 సార్లు అయితే అనుకోవాలి. మనం ఇందులో ఉప్పు కల్లు వేసినా కూడా చక్కగా నలిగిపోతాయండి, ఎందుకంటే పచ్చిమిర్చిలో వాటర్ అవి ఉంటాయి కదా, చక్కగా కరిగిపోతుంది. చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా అయితే అయ్యింది. ఇలా అయిన తర్వాత మనం ఇందులో చింతపండు వేసుకుందామండి. చింతపండుని వాటర్ అయితే తీసేసి వేసుకోవాలి, వాటర్తో వేసుకోకూడదండి. మనం ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు నీళ్ళు అనేవి అస్సలు వాడకూడదు. నీళ్లు వేసినట్లయితే పచ్చడి అనేది టేస్ట్ బాగోదు. ఆ తర్వాత పచ్చి జీలకర్రని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుని అయితే ఇందులో వేసుకోవాలి. అంటే మనకి చిన్న చిన్న వెల్లుల్లిపాయలు దంచుకునేవి ఉంటాయి కదండి, దాంట్లో అయితే కొంచెం దంచుకుని అయితే ఈ విధంగా వేసుకున్నాక ఇది ఒకసారి మళ్ళీ క్రష్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, మనకి ఇవన్నీ కూడా చక్కగా నలిగిపోయాయి కదా, మనకి చింతపండు అంతా కూడా చక్కగా కచ్చాపచ్చాగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చల్లారి పెట్టుకున్న టమాటా అయితే వేసేసుకుందాము. మనకి గిన్నె సరిపోతుంది అనుకుంటే మొత్తం వేసేసుకోవచ్చండి, లేదంటే కనుక ఈ విధంగా సగం సగం కూడా వేసుకుని అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం పచ్చడి చేసుకోవడం వల్ల చక్కగా రోట్లో దంచిన పచ్చడిలాగా అవుతుందండి. మీ దగ్గర ఈ రోజుల్లో ప్రతి ఇళ్లలోనూ ఉంటున్నాయి కదండి ఆనియన్ చాపర్స్, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడి అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మనం టమాటా అయితే వేసిన తర్వాత ఇది కొంచెం మళ్ళీ ఒకసారి ఇలా అయితే మనం క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఈవెన్గా కలిసి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక 4-5 సార్లు లాగితే సరిపోతుందండి, పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూసారు కదా, మనకి రోట్లో నూరిన పచ్చడిలాగా ఉంది కదా, చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. టమాటా పచ్చడి అంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. టమాటా పచ్చడిని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటుంటే ఆహా, ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేసి ఈ పచ్చడి తింటారండి, అంత బాగుంటుంది. చూసారు కదా, మనకి పచ్చడి అయితే ఇంకొంచెం అయితే నేను క్రష్ చేశాను. ఇప్పుడు ఇదైతే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే పచ్చడి మనం చక్కగా చాపర్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడనే కాదండి, కొత్తిమీర పచ్చడి అలాగే గోంగూర ఇంకా ఏ పచ్చడి అయినా సరే ఈ విధంగా రోలు లేకపోతే రోట్లో దంచిన మాదిరిగా పచ్చడి కావాలనుకుంటే ఈ విధంగా చాపర్లో చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా తయారు చేసుకుని వేడివేడి అన్నంతో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం మిగిలిన టమాటాలు కూడా ఈ విధంగా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం ఒకటి ఆనియన్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ కూడా ఇందులో వేసేసుకుందాము. అమ్మమ్మలు పచ్చళ్ళు చేసేవారు కదండి రోట్లో, ఈ విధంగా ఆనియన్ లేకుండా అసలు పచ్చడి అంటే చేసేవాళ్ళు కాదు. కంపల్సరిగా ఆనియన్ ఉండాల్సిందేనండి. ఆనియన్ వేస్తే ఆ టేస్టే వేరండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే కంపల్సరిగా ఈ విధంగా రోటి మాదిరిగా పచ్చళ్ళు చేసినప్పుడు ఆనియన్ అనేది కంపల్సరిగా వేస్తాను. మనం ఉల్లిపాయ వేసినప్పుడు ఎక్కువగా క్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా ముక్క చక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా గిన్నెలోకి అయితే తీసుకుని మిగిలినంతా కూడా మనం తర్వాత అయితే మూతకున్నది అంతా కూడా ఒకసారి చేతితో అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారా, ఉల్లిపాయ చాపర్లో ఆనియన్ చాపర్లో చక్కగా టమాటా రోటి పచ్చడి మాదిరిగా అయితే మనం తయారు చేసేసామండి. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకుని తినడమే ఆలస్యం, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీకు అందరికీ నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఆస్వాదించండి. చాలామంది రోళ్ళు లేక సిటీలలో మిస్ అవుతూ ఉంటారండి పల్లెటూరు టేస్ట్ని. మరి ఒక్కసారి అదంతా గుర్తు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం సుగుణ వంటలని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.